కర్నూలు జిల్లాలో విషాద ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ సచివాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ అదనపు విధులు అప్పగించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానంటూ ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. డిస్క్ సమస్య కారణంగా ఆరోగ్యం సహకరించడం లేదని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ తన సమస్యను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాధారణ విధులతో పాటు బిఎల్ఓ బాధ్యతలు కూడా అప్పగించడంతో పనిభారం పెరిగిందని, ఇదే తనపై తీవ్ర ఒత్తిడికి కారణమైందని హుస్సేన్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. తన మరణానికి కొందరు అధికారులే బాధ్యులంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హుస్సేన్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ఈ అంశం పైన మా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి బిఎల్ఓలు ఈ విషయంలోన కొంత అనారోగ్య కారణంగా మహమ్మద్ హుస్సేన్ అనేటువంటి బిఎల్ఓ తన ఆరోగ్య పరిస్థితి బాలేక వెన్నెముక ఆపరేషన్ జరిగి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, నేను విధులకు జనరల్ విధులు తప్ప అదనపు బాధ్యతలు చేసే పరిస్థితి నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, ఈ యొక్క బిఎల్ఓ నుంచి నాకు మినహాయింపించాలని చెప్పేసి సంబంధిత ఎలక్షన్ అధికారి గారికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పారు కానీ తప్ప తర్వాత మళ్ళీ అడిగితే కన్సిడర్ చేయలేదు సార్. ఆ కన్సిడర్ చేయకపోవడంతో ఆయన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా పని ఒత్తిడి భారంతో ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది. దయచేసి బిఎల్ఓలు కానీ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది కానీ పని ఒత్తిడైనంత మాత్రాన దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దండి. ఎందుకంటే మనకు నమ్ముకొని మన కుటుంబం వెనకాల ఉంటుంది, వాళ్ళు అనాథలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి మరణాలకు దారితీసే పద్ధతులకు స్వస్తి పలకండి. కర్నూలులో ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గాంధీనగర్ కార్పొరేషన్ అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అన్అఫీషియల్గా మనకు వచ్చింది ఏంటంటే ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూసైడ్ లెటర్ అది ఎవరు రాశారు ఒకటి. రెండోది ఏంటంటే మెయిన్గా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఒకటి, ఆయనకి కొంచెం స్పైనల్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ బాగా ఉంది. ఆల్రెడీ ఆపరేషన్ కూడా అయిందని చెప్తున్నారు. దానివల్ల చాలా పెయిన్ ఉండేదంటండి ఆయనకి. మరి అదేమైనా బాగా పెయిన్ ఉండడం వల్ల ఏమైనా అయ్యిందా ఏంటనేది ఒకసారి ఎంక్వైరీలో ఒకసారి తెలియాల్సి ఉంది. కాకపోతే ఆ ఫ్యామిలీకి మాత్రం మెయిన్ గా మనం ఏదైతే ఇవ్వాలి కాంపెన్సేషన్, జాబ్ ఒకటి, అలాగే హౌస్ సైట్ ఒకటి, అలాగే హౌస్ ఒకటి, ఈ తర్వాత ఇప్పుడు బరియల్కి ఒక 50,000 ఆల్రెడీ ఇచ్చాము. ఈ మిగతా ఇవి కూడా తొందరగా చేసి వాళ్ళకి ఏవేవైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాము. ముందు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయన 3 నెలల ముందు కూడా కొన్నాళ్ళు లీవ్ పెట్టి మళ్ళీ వచ్చారు. కాకపోతే ఏమైందంటే ఆయన ఈ హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఫ్యామిలీలో కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఎలక్షన్ డ్యూటీకి ఏం చెప్పారంటే మనకి అంటే మిగతా తహసీల్దార్ వరకు కానీ లేకపోతే ఆర్డీఓ వరకు కానీ ఎవరి వరకు ఆయన వచ్చి మాకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పలేదండి. ఎలక్షన్ డ్యూటీ వరకు అయితే చెప్పారంటే, చెప్తే మేము లోపల ఆల్టర్నేట్ చూస్తాము, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. ఈ లోపల ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది.